వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం కవిత గారు ఎమ్మెల్సీ బీసీల కోసం అని చెప్పేసి ఉద్యమిస్తామంటున్నారు. ఇప్పటికే బీసీలకు సంబంధించి కులగణన కూడా చేశాము, 100% సక్సెస్ అయింది. రాహుల్ గాంధీ గారు కూడా విజయవంతం చేశారని లేఖ రాశారు. సో ప్రస్తుతం ఇక్కడ బీసీ సమావేశం నిర్వహించడానికి కూడా కుర్మ సంఘం అధ్యక్షులు గొరిగే నర్సయ్య గారు ఉన్నారు. చెప్పండి, ఆల్రెడీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పినాక కూడా ఏంది బీసీల గురించి మీరు ఉద్యమం చేసేది? బీసీలలో భాగమైన మా కుర్మ కులస్తుల గురించి ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవలంబించినటువంటి గొర్రెల పంపిణీ పథకం అనేది అది మధ్యలో ఆగిపోయింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వీళ్ళు గొర్రెలు ఇచ్చిర్రు, వీళ్ళకి నష్టం చేసిర్రు, మేము వస్తే డైరెక్ట్ లబ్ధిదారులకు నగదు బదిలీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు దాన్ని ఊసెత్తడం లేదు. అదేవిధంగా కుర్మలకు రాజకీయంగా కూడా అవకాశాలు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టులలో కూడా ఎలాంటి పదవి కుర్మలకు ప్రత్యేకంగా గుర్తించలేదు. అంటే నేను ఒక కుర్మ సంఘం ప్రతినిధిగా నేను కుర్మల గురించి మాట్లాడుతున్నా కానీ ప్రతి బీసీల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. బీసీల్లో అందరికీ కుల సంఘాలు ఏర్పాటు చేసి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు కేటాయించడంలో మాత్రం విఫలమైందని చెప్తున్నాం. తప్పకుండా చాలా సంవత్సరాల తదుపరి ఈ పశుసంవర్ధక శాఖ అనేది ఈ గొల్ల కుర్మలకు మాత్రమే కేటాయించేది. ఇప్పటి వరకు పశుసంవర్ధక శాఖ కేటాయించకుండా ఏకైక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారిని కూడా అన్యాయం చేసినట్టే మేము భావిస్తున్నాం. విప్ అనేది ఒక కంటితూర్పు చర్యగా చేయడం జరిగింది. ఎప్పుడున్నా ఈ పశుసంవర్ధక శాఖ అనేది గొల్లలు లేదా కుర్మలే చేపట్టేది. జీవితాంతం గొర్రెలు మేపుకుంటూనే కూర్చుంటారా? మీకు చదువు వద్దా, ఉద్యోగాలు వద్దా అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఆ శాఖ మా చేతిలో ఉంటే తప్పకుండా డెవలప్ అయ్యి ఈ రోజు అడవులలో తిరిగి గొర్రెలు కాస్తున్నటువంటి మా కుర్మ బిడ్డలు షెడ్లు ఏర్పాటు చేసుకొని ఒక ఇప్పటి లేటెస్ట్ మోడల్లో వాళ్ళు అభివృద్ధి చెందాలంటే తప్పకుండా శాఖ మా రాజకీయంగా ఎదిగిన వ్యక్తి మావాడై ఉంటే మాకు కొంత ఆసరగా నిలుస్తుందని మేము భావిస్తున్నాం. ప్రభుత్వమే బ్రహ్మాండంగా పనిచేస్తుందని మీ ఐలయ్య గారే చెప్తున్నారు కదా, తప్పదు కదండి. ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది అంటే ఆయన ప్రభుత్వం నుండి చేయట్లేదు అని చెప్పలేదు కదా, తప్పదు. ఆయన చెప్తాడు కానీ నిజంగా కలవలేరా మరి మనకు అన్యాయం జరుగుతుందని? చెప్పినాం కానీ ఇప్పుడు ఆయనకు కావాలని మా కుల సంఘం నుంచి ఒక నాయకుడు ఉన్నాడు, ఆయనకి ఇవ్వాలని మేము గట్టిగా నినాదిస్తున్నాము. ఆయనకు కావాలని ఆయన ప్రయత్నం ఆయన చేస్తుండవచ్చు, ఆయన చేస్తలేడని అనలేము. ఆయన ఇవ్వకపోతే రాబో రోజుల్లో తప్పకుండా కుర్మలంతా కాంగ్రెస్ కు దూరమయ్యే పరిస్థితి ఉన్నది. తప్పకుండా మాకున్న ఏకైక ఎమ్మెల్యేకు మినిస్టర్ పదవి ఇవ్వడంలో కావచ్చు, గొర్రెల పంపకం విషయంలో లేట్ చేయడం కావచ్చు, రేపు రాబో స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా మాకు సుమారు 14 నుంచి 15% లేదు. ఎక్కడైనా ఉంటారన్నా పట్టించుకోకపోవడం ఏముండదు. ఎక్కడైనా కొంత వ్యతిరేకత అనేది ఉంటది, అందులో ఏదో 1-2 ఉండవచ్చు. దాన్ని పెద్దగా లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదని మేము అనుకుంటున్నాం. మంత్రి పదవి రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీలలో భాగమే మేము అంటే నేను చెప్పింది ఒక వర్షన్, ఒక తప్పకుండా బీసీ ఉద్యమంలో మేము బీసీ కులాల్లో ఒక కులము. బీసీ ఉద్యమాల్లో కవితక్క ఈ రోజు కవితక్క పిలుపునిచ్చింది. ఈ ఉద్యమంలో మేము తప్పకుండా గ్రామ స్థాయిలో కాంగ్రెస్ ను డిమాండ్ చేస్తున్నాం అన్న. మేము కాంగ్రెస్ ను మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఐలయ్యను సమర్థించట్లేదు, మేము అట్లా అనట్లేదు. మా ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని మేము కాంగ్రెస్ ను డిమాండ్ చేస్తున్నాం. సరే, మొత్తానికి ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలి. అలాగే గొల్ల కుర్మ కార్మికుల అంటే కుర్మలకు కావచ్చు పెద్దపీట వెయ్యాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు.